రోజైతే ఫస్ట్ అసలు మీకు ఇది చెప్పాలండి. ఫస్ట్ రోజు యాక్చువల్‌గా ఈయనకి కొంచెం ఒంట్లో ఆ విషయం నాకు తెలీదు బాలేదని. వచ్చారు ఫస్ట్ రోజు అసలు ఏంటి ఎలా చేస్తారు అనుకుంటే అసలు ఇరక్కొట్టేసి ఫుల్ ఎనర్జీగా చేసేసారు. చేసేసిన తర్వాత వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు ఒంట్లో బాలేదని. నేను ఒకటి మాత్రం సార్ మీ దగ్గర నుంచి నిజంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సార్, లైఫ్‌లో ఎన్ని కష్టాలు ఉండని, బాధలు ఉండని, పెయిన్స్ ఉండని ఉన్నా సరే అదంతా యాక్షన్ ముందే అండి. యాక్షన్ అని చెప్పి చెప్పేంతవరకు రాజేంద్ర ప్రసాద్ గారు వేరసలు. పాపం చాలా చూశారు, చాలా పడ్డారు, ఎన్నో లైఫ్‌లో చూశారు. అన్నీ నేను ఈ జర్నీలో చూస్తూ ఉన్నాను. బట్ సార్ మీ నుంచి నెక్స్ట్ జనరేషన్ మేము ఆ తర్వాత జనరేషన్ కూడా చాలా నేర్చుకోవాలి సార్ అసలు. సార్ ఒక ఎనర్జీని తీసుకొస్తారు సార్, వచ్చేటప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీని సెట్ మీద తీసుకొస్తారు. నేను అబ్బాయి మీ జనరేషన్కి నేను ఒకటి చెప్పనా, మీకు కూడా ఉపయోగపడుతుంది చెప్పనా. మేము ఎందుకు సీనియర్లు, నేను ఎందుకు లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి ఇవాళ రాబిన్హుడ్ సినిమా వరకు ఎందుకు నన్ను గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు గుర్తుపెట్టుకోవాలండి? గుణమే చేసుకోవాలి నిజంగానే ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? నేను అందుకెందుకు గుర్తుపెట్టుకోవాలి? ఒక్కొక్క క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ కోసం మనం పడిన కష్టం, అది రాయడానికి వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు రాసి మాకు ఇవ్వటం, ఆ ఇచ్చిన దాన్ని మేము చేయటం, చేసింది మీకు నచ్చటం, ఇంత ప్రాసెస్ ఉంది కదా. ఈ ప్రాసెస్లో చేస్తూ 48 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను మీకు నన్ను చూస్తే ఏదైనా నేర్చుకునేటట్టు ఉండాలి, కానీ నన్ను చూసి అమ్మ వాడా అనేటట్టుంటే ఎందుకు ఈ జన్మ? వేస్ట్ కదండి. సో అందుకని నేను అంటే నా ముందు నా పెద్దవాళ్ళు, మా నాన్నగారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు, ఆయన దగ్గర పెరిగాను నేను. మీ అందరికీ చెప్తుంటాను నేను, మీ అందరికీ తల్లి తండ్రి గురువు దైవం ఉంటే కన్న తల్లిదండ్రులను వదిలేస్తే గురువు దైవం రెండు ఎన్టీ రామారావు గారు నాకు. అట్లా పెంచారు ఆయన. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పారేశారు, గోల్డ్ మెడల్ సంపాదిస్తే చివరికి ఆర్టిస్ట్గా నాకంటూ నేను ఆయనే చెప్పింది నాకు, నువ్వెందుకు పనికి వస్తావు ప్రూవ్ చేసుకుంటే తప్ప నువ్వు ఇండస్ట్రీలో ఉండలేవు, అదర్వైజ్ యూ గెట్ అవుట్ అన్న స్టేజ్ నుంచి ఒక కామెడీని హీరో చేసుకుని మీ అందరి ముందు ఇంతకాలం ఉన్నాను అని అంటే ఆ డిసిప్లిను, ఆ క్యారెక్టరైజేషను 5 జనరేషన్లు దాటి వాళ్ళు వర్క్ చేస్తున్న వీళ్ళతోటి. 5th జనరేషన్ అండి వీళ్ళు. రామారావు నాగేశ్వరరావులతో పనిచేశా, కృష్ణా సోమబాబు అన్నయ్య వాళ్ళతో పనిచేశా, చిరంజీవి గారు నేను ఒక జనరేషను, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జును, వీళ్ళు డార్లింగ్లు, వీళ్ళందరూ ఒక జనరేషను. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు అందరూ. 5 జనరేషన్లు వీళ్ళ ముందు నిలబడాలంటే ఆ మాత్రం క్యారెక్టర్ లేకపోయినా, టాలెంట్ లేకపోయినా, వాళ్ళు చెప్పిన పనిలో నేను వాళ్ళని మెచ్చుకునేటట్టు చేయకపోయినా అబ్బా ఈయనెందుకు రావాలా అనుకున్నారనుకోండి, లైఫ్ వేస్ట్. సో నేను అందుకని వీళ్ళతో ఫుల్ పోటీలో ఉన్నాను. తేల్చుకున్న సినిమా రాని ఇంకా రాస్తున్నారు. మీకు అసలు ఒక రోజు డేట్ దొరకాలంటే కూడా ఆ సినిమాకి